కుక్కకు ఉన్న విశ్వాసం మనుషులకు ఉండదంటారు. పట్టెడన్నం పెట్టిన వాడి కోసం ఎంతకైనా తెగిస్తుందంటారు. చివరకు తన ప్రాణాన్నైనా పణంగా పెడుతుందంటారు. తను చనిపోతూ నమ్మినోడిని బ్రతికిస్తుంది అంటారు. కరీంనగర్ జిల్లాలో ఓ శునకం చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లి గ్రామానికి చెందిన పున్నం మల్లయ్య తన ఇంటి వెనక పుట్టిన ఒక కుక్క పిల్లను తెచ్చుకుని పెంచడం ప్రారంభించారు. అది మల్లయ్య ఇంటిని చాలా జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉండేది. ఇదిలా ఉండగా ఒకరోజు మల్లయ్య ఇంటికి వచ్చిన అతిథుల్లో ఒకరిని ఆ కుక్క కరిచింది. ఇంటిని జాగ్రత్తగా కాపాడే క్రమంలో ఆ శునకం ఆ దారిన వేరే ఎవరిని వెళ్లనిచ్చేది కాదు. దీంతో గ్రామస్తులందరూ మల్లయ్యను కుక్క ఊర్లో ఉండకూడదని హెచ్చరించారు. దీంతో మల్లయ్య ఇష్టం లేకపోయినా కుక్కను కారులో ఎక్కించుకుని కిటికీలు మూసివేసి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో వదిలిపెట్టారు. మల్లయ్య కారు డోరు తీసి కుక్కను బయటకు దింపగానే ఆ కుక్క మల్లయ్య కూడా వస్తాడేమో అని ఆశగా మల్లయ్య వైపు చూడడం ప్రారంభించింది. మల్లయ్య కన్నీళ్లు తెచ్చుకుని కారు డోరు మూసివేసి తిరుగు ప్రయాణమయ్యాడు. ఆ కుక్క చాలాసేపు అలానే నిలబడి పొదల్లోనికి వెళ్లిపోయింది. మల్లయ్య ఇంటికి వచ్చి 5 రోజులు గడిచిన తర్వాత పెంపుడు కుక్క ఇంటిలో ప్రత్యక్షమైంది. కుక్కను చూసిన మల్లయ్య కుటుంబీకులు ఆనందంలో మునిగి తేలారు. 70 కిలోమీటర్ల అవతల విడిచిపెట్టినప్పటికీ ఈ పెంపుడు కుక్క ఇంటికి ఎలా చేరింది అన్న దానిపై కుటుంబీకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఆ కుక్కకు మల్లయ్యపై ఉన్న విశ్వాసానికి గ్రామస్తులందరూ ముక్కున వేలేసుకున్నారు.